ఎంతమంది ఎదురుగుండా కూర్చుని, గురుదేవ మాకు ఈ మాయ ఆవరించటం వల్ల ఇందులోంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు, అతి భయంకరమైనది మాయ, ఉన్నది వద్దు అన్న మాయని మాయ అంటారు. ఇప్పుడు ఇవాళ మన రూపం ఉన్నది, ఈ రూపం ఇలా లేదు, ఇవాళ ఉన్నట్టుగా లేదు. ఒకప్పుడు కుర్రాడు ఎంత ఉండగా చిన్నపిల్లాడిగా పుట్టాడు, కళ్ళ ముందు ఆ చిన్నపిల్లాడు క్రమంగా పెరిగాడు, హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ఆ తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాక మారిపోయాడు, పెళ్ళయ్యాక ఒక రకంగా ఉన్నాడు. మన పాత ఫోటోలు చూసుకోండి ఒకసారి, నిజంగా మనమేనా అనిపిస్తుంది. రామకృష్ణ గారి పాత ఫోటోలు చూశాను, మ్యారేజ్ ఫోటో, ఆయనేనైనా అని అనిపించింది. ఒకటి మారు వేషం వేసుకున్నారా అని. అలా మారిపోతారు. ఒక్క మారని వాడిని నేనే అనుకోండి, అప్పటికిప్పటికి అలాగే ఉన్నానని చాలామంది అంటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో. కానీ మనుషుల యొక్క రూపాలు మారిపోతే ఇంకో కొంతకాలం పోయాక ఏమైపోతాడు, అసలు మనమే ఉండం. కాబట్టి ఈ విధంగా మనుష్యులు మారిపోతున్నారు, ప్రాంతములు మారిపోతున్నాయి, చెట్లలో, పుట్టలలో, భూమిలో అన్నిట్లో ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలా లేదు అయినా ఉంది అనుకుంటున్నామట. లేనిది ఉంది అని భ్రమించడమే మాయ. ఈ మాయ ఋషులమైన మమ్మల్ని కూడా పట్టుకున్నది. ఇందులోంచి బయటపడలేకపోతున్నాం. నారదుడు సంసారంలో ప్రవేశించి అందులోంచి బయటపడడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. మహానుభావులైన ఋషులంతా కూడా వ్యామోహంలో పడ్డారు. ఈ వ్యామోహం నుంచి బయటపారేయండి అని గురువు గారి దగ్గరకు వచ్చి కూర్చున్నారట వాళ్ళంతా. ఎంతమంది ఋషులు ఆ గురువు గారిని పట్టుకున్నారు. అప్పుడు ఆ గురువు గారు వాళ్ళకి పురాణం చెప్పాలి కదా. ఆయన కోసం మైకు పెట్టారా? పెట్టలేదు. ఆ మైకు రీసౌండ్ ఇస్తోందా? ఇవ్వడం లేదు. మీరా జనాలు వచ్చి మాత్రం కూర్చుని ఉన్నారు అక్కడ. ఆయన అలా కూర్చున్నాడు, కాలు మీద ఇలా కాలు వేసుకు కూర్చున్నట్ట. ఒక కాలు మీద మరొక కాలు వేసుకున్నాడు, మౌనంగా చూస్తున్నాడు, అభయముద్ర ఇస్తున్నాడు ఆయన. ఓ చేతిలో స్ఫటికమాల జపమాల ఉన్నది, ఏం మాట్లాడకుండా ఇలా చూసేట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఈ గురువు గారు వాళ్ళేమో రకరకాల సందేహాలు అడిగితే ఈ సందేహాలు తీర్చడానికి గంటల గంటలు ఏ ఉపన్యాసం చెప్పకుండా కేవలం మౌనంగా చూశాడు ఆయన. ఏదైనా చెబితే అర్థమవుతుంది, ఏమీ లేకుండా కేవలం అలా మౌనంగా చూస్తే, అలా మౌనంగా నేను చూస్తూ ఉంటే నన్ను చూడడానికి మీరు రారు మీకు. కానీ ఇక్కడ పరమాత్ముడు దక్షిణామూర్తి శిష్యులకి ఎన్నో సందేహాలు ఉంటే ఆ సందేహాలన్నీ అడిగితే అలా మౌనంగా చూసేట. అదే వ్యాఖ్యానం అయిపోయింది. మౌనమే వ్యాఖ్య. పరమాత్మ అవడం వల్ల అలా చూడటంతో వాళ్ళ హృదయంలో ఏమి చెయ్యాలో అర్థమైపోయింది, వాళ్ళ కర్తవ్యం బోధపడింది, వాళ్ళ సందేహాలన్నీ తీరిపోయాయి. శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యులంతా సంశయములు ఛేదింపబడిన వాళ్ళు అయ్యారు. చిన్నము అంటే ముక్కలు ముక్కలు చేయటం అంటే వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి, క్షణంలో తొలగిపోయాయి. చూపులతోటి మాట్లాడకుండా సందేహములు తీర్చిన మహానుభావుడు గనక ఆయన్ని దక్షిణామూర్తి అంటారు. ఇది ఎవడి వల్ల అవుతుంది? కేవలం ఆయన వల్లే అవుతుంది. ఆయన చూస్తే చెట్టు కింద కూర్చున్నాడా, ఆయన ఎప్పుడు కుర్రాడు. వీళ్ళు చూస్తే జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చారు. కానీ ఆయన ఏమి మాట్లాడకపోయినా వాళ్ళ సందేహాలు తీరాయి. ఇది అద్భుతమైన దివ్యశక్తి అంటారు. అందుకని మేధా దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. ఈ విషయం అంతా ఎలా ఉంటుంది? ఎప్పుడు ఒక అద్దంలో కనపడుతున్నటువంటి ప్రతిబింబంలో ఉంటుందిట. అద్దంలో ప్రతిబింబం ఎప్పుడు కనపడుతుంది? నువ్వు ఉన్నప్పుడు. నువ్వు అద్దంలో నీ ముఖం చూసుకుంటే నీ ముఖం కనపడుతుంది. కానీ అద్దం తీసేస్తే ఏమైపోతుంది? ఆ ప్రతిబింబం కనపడదు. అద్దమే ముక్కలైపోతే అది ఇంకా ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఈ ప్రపంచం అంతా ఒక మాయ. ఏదో దర్పణంలో తాత్కాలికంగా దృశ్యం కనపడి ఆ తర్వాత అదృశ్యం అయిపోయినట్టుగా ఇవాళ ఇలా కనపడుతున్న ఈ సంసారాలు ఏవీ లేవు. మన పెద్దలు ఎంతోమంది పుట్టారు, తాతగారు పుట్టారు, అంతకుముందు ఆయన తాతగారు పుట్టారు, మన తండ్రి గారు పుట్టారు, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. రేపొద్దున మనము వెళ్ళిపోతున్నాం. కాబట్టి అద్దంలో దృశ్యం మాయమైనట్టుగా, కలలో కనపడినవి తాత్కాలికంగా కనపడే అదృశ్యం అయినట్టుగా ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. అలా లేనిది అర్థం చేసుకుని ఇది ఉందనే భ్రమలో నుంచి బయటపడి ఎప్పటికీ మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి, జన్మ రాహిత్యం పొందడానికి ఉపాసించవలసిన దేవతను ఏమన్నారనమాట? దక్షిణామూర్తి అన్నారన్నమాట. అందుకే ఆయన మీద ఎన్నెన్ని స్తోత్రాలు.